హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వరల్డ్. ఈరోజు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ 4 కోడిగుడ్లు తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్, అంటే కోడిగుడ్లు మునిగే వరకు వాటర్ వేసుకోండి. కోడిగుడ్లను ఉడకబెట్టేసుకోండి. సపరేట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం మెంతులు అండ్ ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా వేగించుకోండి. తర్వాత దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం 1 టేబుల్ స్పూన్ అండ్ చిటికెడు పసుపు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఉప్పు, అంటే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెంసేపు మూత పెట్టేసిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కలుపుకోండి. మళ్ళీ ఒకసారి లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకోండి. ఇలా టమాటాలని ఒక రౌండ్ చెంచా ఉన్న దాంతో ఇలా అనుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వక్కలు కూడా ఉడికిపోతాయి తొందరగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, టమాటాలు ఉడికిపోయాయి. చూడండి, వక్కలు ఉంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మంచిగా ఉడికితే టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు పొట్టు తీసేసి మధ్యలో ఇలా చెంచాతో ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోండి. అలా చెంచాతో పెట్టడం వల్ల ఆ ఎగ్ లోపలికి మసాలా అంతా వెళ్తుంది. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి. టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.